వెల్కమ్ టు విజిల్. ఈరోజు ఆల్ ద వే న్యూఢిల్లీ నుంచి విజయవాడ విజిల్ స్టూడియోకి వచ్చిన విశిష్ట అతిథి డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు గారు. 1960లలో అమెరికాలో సోషల్ ఇంజనీరింగ్ సామాజిక శాస్త్రవేత్తగా 70వ దశకంలో ఢిల్లీలో అడుగుపెట్టి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా తీర్చిదిద్దిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ CMS ఫౌండర్ చైర్మన్గా ఆనాటి కేంద్ర ప్రభుత్వాలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన ప్రభావం, ఆయన సలహాలు, మీడియా రంగంలో పర్టికులర్గా సెఫాలజిస్ట్గా సర్వేలు, ఎన్నికల సర్వేలే కాకుండా సమాజంలో మార్పుల కోసం, రాబోయే మార్పుల్ని ముందుగానే ఊహించి జరగబోతున్న అంశాల మీద అవగాహన కల్పించేదానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ తయారు చేసే ఎక్స్పర్ట్గా, ఒక తెలుగువారిగా ఆనాటి తొలితరం మహనీయులతో సంబంధాలు, నాటి రాజకీయాల నుంచి ప్రస్తుత రాజకీయాల వరకు యువత తెలుసుకోవాల్సిన అంశాల పట్ల ఇంటర్వ్యూ లెంతీగా ఉన్న ఇది ఒక అరుదైన అవకాశంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది విజిల్ ద్వారా భాస్కర్ గారు మన ముందుకు రావటం, ముందుగా భాస్కర్ గారికి కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం సుభాకర్ గారు. సార్, మీ ఊరు, మీ బాల్యం, మీ విద్యాభ్యాసం తెలియజేస్తారా? నేను ముదునూరు అని ఒక స్వాతంత్ర సమరయుద్ధంలో టైంలో యాక్టివ్గా ఉన్న గ్రామం నుంచి వచ్చాను. అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత విజయవాడ SRR CVR కాలేజీలో 1955 నుంచి 60 వరకు స్టూడెంట్ని. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో విజయవాడలో స్టూడెంట్ లీడర్గా కూడా ఉన్నాను నేను. ఈ విజయవాడలో విజయవాడని బంద్ చేశాను ఒకసారి 1958లో గోవా ఎజిటేషన్ సందర్భంగా. మీరు అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్నారా? నేను అప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. లయోలా కాలేజీని క్లోజ్ చేయించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంగా కొంత కాంట్రవర్సీ అయ్యాను. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు నన్ను. అట్లా మొదలైంది నా ప్రస్తావన. ఆ కార్యక్రమంలోన కాకాని వెంకటరత్నం గారు ఇన్వాల్వ్ అవ్వటం జరిగిందా? కాకాని వెంకటరత్నం గారు ఇన్వాల్వ్ అయ్యారా? నన్ను సస్పెండ్ చేసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు అంతకుముందు 1952 నుంచి కాకాని వెంకటరత్నం గారితో నాకు బాగా పరిచయం. ఆయన నేనంటే లైక్ చేసేవాడు, ఆయనంటే నాకు చాలా అభిమానం. అప్పటి నుంచి జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పుడు విద్యారంగంలో అద్భుతమైన పనిచేస్తాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వైస్ ఛాన్సలర్తో మాట్లాడి, ఎందుకు సస్పెండ్ చేశారు ఈ కుర్రాడు చాలా అద్భుతమైనటువంటి యాక్టివిస్టు, మంచి ఫ్యామిలీని, ఈ కుటుంబ వాల్యూలు తెలిసిన వ్యక్తి, ఈయన మీరు ఎందుకు సస్పెండ్ చేశారని వైస్ ఛాన్సలర్ని, విద్యామంత్రిని ఆయన కొద్దిగా కోపడటం జరిగింది. నిజంగా కోపడ్డాడు విద్యామంత్రిని, వైస్ ఛాన్సలర్ని. అప్పుడు వైస్ ఛాన్సలరు వెంట్ అవుట్ ఆఫ్ ది వే టు అకామిడేట్ మీ, మళ్ళీ రీఅడ్మిట్ చేసుకుని నన్ను ఇంకొక డిగ్రీలో, MA డిగ్రీలో నాకు అడ్మిషన్ ఇస్తుంది జరిగిందన్నమాట. నాది ఏ విలేజ్ బాయ్ ఇన్ న్యూఢిల్లీ అని ఒక పుస్తకం రాశాను నేను ఒక 15 సంవత్సరాల కిందట. 20 సంవత్సరాలు అయింది. డాక్టర్ కరణ్ సింగ్ అప్పుడు మంత్రిగా ఉండేవాళ్ళండి, కాశ్మీర్ మహారాజా. హీ రోడ్ ద ఫార్వర్డ్. ఆ పుస్తకం చదివి చాలా ఆశ్చర్యపోయి, నేను రాస్తాను దీన్ని ఫార్వర్డ్ అని రాశాడు ఆయన. అంటే నేను గ్రామ విలువలని ఎట్లా ఢిల్లీలో అప్పుడు నేను 50 సంవత్సరాలు, అప్పుడు 50 సంవత్సరాలు ఢిల్లీలో ఉంటూ నేను ఎట్లా నా జీవన విధానం ఏమిటని ఆయన తెలిసింది. ఆయన చూశాడు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను అడ్వైజర్నే హెల్త్ మినిస్ట్రీకి, కేంద్ర ఆరోగ్య శాఖకి. 2 అని, తర్వాత రెడ్ ట్రయాంగిల్, వీటన్నిటిలో నా పాత్ర ఉంది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. నేను గ్రామాన్ని నుంచి వస్తున్నాను అనేటువంటి తెలుసుకుని ఆ పుస్తకం చదివి దానికి ఫార్వర్డ్ రాశాడు. ఏ విలేజ్ బాయ్ ఇన్ న్యూఢిల్లీ
అని ఆ పుస్తకం పేరు. నేను ఐఎమ్ స్టిల్ ఎ విలేజ్ బాయ్, ఐ రిమైన్ యాజ్ ఎ విలేజ్ బాయ్. మీరు 1965లో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడ మీరు చదివిన ఏ రంగంలో మీరు పిహెచ్డి? నేను అసలు అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో అడుగు పెట్టడానికి నేను అప్లై చేయలే ఏ యూనివర్సిటీకి. ఈ రోజు వరకు అప్లై చేయకుండా అడ్మిట్ అయిన క్యాండిడేట్ అనేది ఉండున్నాడు. అప్లై చేయకుండా ఒక యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చి స్కాలర్షిప్ ఇచ్చిన విద్యార్థి ఉండున్నాడు. ఆశ్చర్యం కదా. ఆశ్చర్యం. వైస్ ఛాన్సలరు హైదరాబాద్ వచ్చాడు, ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్, అమెరికన్ యూనివర్సిటీ, కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ పేరు. ఫతే మైదాన్ క్లబ్లో కూర్చుని ఉన్నాను నేను సీతారామన్ అని యుఎన్ఐ చీఫ్, యునైటెడ్ నేషన్స్ చీఫ్. ఆయన వెళ్తుంటే ఆయన ఇన్వైట్ చేశాడు, మీరు వై డోంట్ యు కమ్ టు అవర్ టేబుల్ అని. అట్లా ఆయనతో పరిచయం అయ్యి ఆయన నాతో మాట్లాడాడు, గ్రామాల్లో ఎట్లా జరుగుతుంది, వ్యవసాయ రంగంలో ఏం జరుగుతుందో అనేది చెప్పున్నాడు నన్ను. నేను అప్పుడు యూరియా ఫెర్టిలైజర్ ఎంఎస్ స్వామినాథన్ గారితో పనిచేస్తున్నా. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు, గ్రీన్ రెవల్యూషన్ దానిలో ఆయన ముఖ్యుడు. దాంట్లో నేను అప్పుడు పనిచేస్తాం జరుగుతుంది. దాని గురించి నేను చెప్పే విధానం ఆయనకి నచ్చింది. అమెరికా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు నన్ను ఆయన. నాకు అమెరికా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, నేను ఎప్పుడు అనుకోలేదు, దానికి తగ్గ సాధనాలు నా దగ్గర లేవని చెప్పాను ఆయనకి. ఆ తర్వాత నేను జపాన్ వెళ్ళాను. జపాన్ గవర్నమెంట్ ఇన్వైటెడ్ మీ ఫర్ ద సేమ్ పర్పస్, అగ్రికల్చర్ రంగంలో గురించి నన్ను ఇన్వైట్ చేసింది. ఈ అమెరికా మర్చిపోయాను నేను తిరిగి వచ్చినప్పటికీ దేర్ వాజ్ అ లెటర్, కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ నీకు అడ్మిషన్ వస్తూ, అరే నేను అప్లై చేయలేదు, నా సబ్జెక్ట్ ఏంటో చెప్పలేదు, పొలిటికల్ సైన్స్లో నాకు ఎంఏ అడ్మిషన్ ఇస్తూ వచ్చింది లెటరు, స్కాలర్షిప్స్ కూడా ఇచ్చారు దాంట్లో. ఆశ్చర్యపోయాను. తర్వాత నేను అది వెళ్ళదలుచుకోలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒక మంచి మిత్రుడు విజయ్ కుమార్ సిన్హా అని భగత్ సింగ్ కుట్ర కేసులో ఆయన కూడా ఉన్నాడు, ఈజ్ ఎల్డర్లీ పర్సన్. ఆయన చెప్తే కాదు భాస్కర్ నువ్వు వెళ్ళాలి, అమెరికాలో అసలు లైఫ్ ఏంటో వాళ్ళ పొలిటికల్ వాల్యూస్ ఏంటో నీకు తెలియాలి, నువ్వు వెళ్ళు తప్పకుండా అని ఆయన నాకు పాస్పోర్ట్ తెప్పించాడు. నాకు పాస్పోర్ట్ లేదు, అమెరికా వెళ్ళడానికి సాధనాలు కూడా లేవు, అంటే సాధనాలు అంటే డబ్బు. సో అట్లా నేను సమకూర్చుకుని అమెరికా వెళ్తాం సంభవించింది. సో మై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అది. ఆల్రెడీ ఐ హ్యాడ్ అన్ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అక్కడ పొలిటికల్ సైన్స్ చేశాను. చేసిన తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సివిల్ రైట్స్ లీడర్ ఆయన అప్పుడు 66 ఎండింగ్లో. ఆయన నన్ను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన తెలుసు, ఆయన చూశాడు, తెలుసుకున్నాడు. నన్ను ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు, చెస్టర్ పెన్సిల్వేనియా అని అవుట్స్కట్స్, ఫిలడెల్ఫియాకి అవుట్స్కట్స్లో. దానికి రమ్మని ఫెలోషిప్ ఇచ్చి 1 year ఐ వాజ్ విత్ మార్టిన్ లూథర్ కింగ్. ఇప్పుడు నౌ దట్ ఈస్ నోన్ యాజ్ మార్టిన్ లూథర్ కింగ్ స్కూల్ ఆఫ్ సోషల్ చేంజ్. అంటే అసలు చేంజ్ ఎట్లా తీసుకురావాలి సొసైటీలో అనేదాన్ని స్టడీ చేయటం. అప్పుడు లిండన్ బి జాన్సన్ ప్రెసిడెంట్, కెనడీ గారిని హత్య జరిగింది, లిండన్ బి జాన్సన్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఆ మార్టిన్ లూథర్ కింగ్ గారి లీడర్షిప్ కింద నేను కొంత పనిచేయడం జరిగింది. అద్భుతమైన కార్యక్రమాల్లో నా పాత్ర ఉంది. నేను దాంట్లోకి వెళ్తే మీ ఇంటర్వ్యూ అంతా అదే అయిపోతుంది. మార్టిన్ లూథర్ కింగ్ గారితో మీ పరిచయం మా ప్రేక్షకుల కోసం క్లుప్తంగా ఆయన గురించి చెప్పగలుగుతారు? ఒక అద్భుతమైన వ్యక్తి. అసలు ఆయన మహాత్మా గాంధీ గారి గురించి నేను ఆ ఇన్స్టిట్యూట్లో, ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటి చదివాడు గాంధీ గారి గురించి. ఆ ఇన్స్టిట్యూట్లో పుస్తకాలు ఉన్నాయి. ఆయనకి అప్పుడు గాంధీ గారి సత్యాగ్రహాన్ని గురించి, ఈ హౌ యూ కెన్ బ్రింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ పీస్ఫుల్లీ అనే దాని మీద ఆయన మనసులో పడింది. దాని మీద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అప్పుడు దాన్ని పేరేంటంటే అప్లైడ్ స్కూల్ ఆఫ్ సోషల్ చేంజ్. సమాజంలో మార్పు ఎట్లా తీసుకురావచ్చు ఏ విధంగా అనేది ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఉద్దేశం. దాంట్లో నేను రీసెర్చ్ ద్వారా ఆ చేంజ్ని ఎట్లా కంటిన్యూస్గా మానిటర్ చేయవచ్చు,
చేంజ్ ఎట్లా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, నెగిటివా పాజిటివా అనేది ఇవన్నీ నా పరిధి. 1 year ఆయన చనిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి పిహెచ్డీకి వెళ్ళాను. వెళ్ళబోయే ముందు ఒక విచిత్ర సంఘటన జరిగింది. అది చాలామందికి తెలియదు, నేను చెప్పను సామాన్యంగా. అదేంటంటే నమ్మరు ఎవరు చెప్తే. ఇప్పుడు పెంటగాన్ వాల్ని ఎక్కాను. ఎట్లాగంటే మార్టిన్ లూథర్ కింగ్ గారి లాస్ట్ యాక్టివిటీ ఏమిటంటే యాంటీ వియత్నాం వార్. మీకు తెలుసో లేదో, వియత్నాం వార్ మీద పెద్ద యాజిటేషన్ అమెరికాలో జరిగింది. పెంటగాన్ వాషింగ్టన్ డీసీలో ఇంతవరకు అట్లాంటి అంత పెద్ద సివిల్ సొసైటీ మూమెంట్ జరగల యాంటీ వియత్నాం పాలసీకి వ్యతిరేకంగా. అప్పుడు మేమంతా మమ్మల్ని తీసుకెళ్ళాడు ఆయన, మార్టిన్ లూథర్ కింగ్. కొంతమంది పెంటగాన్ వాళ్ళు ఎక్కారు, ఎగిరిస్తే పెంటగాన్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ వారికి వ్యతిరేకంగా. నేను కూడా ఎక్కాను. ఎక్కితే పోలీసులు కేమ్ టు అరెస్ట్ మీ. మీరు విజయవాడ నుంచి పెంటగాన్ వరకు పెంటగాన్ స్కిల్. మై వైఫ్ ఆల్సో వాజ్ విత్ మీ ఇన్ ఎ శారీ. ఆ శారీ ఉండటం వల్ల నాకు ప్రాబ్లం అయింది. వెంటనే వాళ్ళు వచ్చేసి నన్ను అబౌట్ టు పుష్ మీ ఇన్ టు దర్ వెహికల్. ఈలోపు అక్కడ ఒక మా వైఫ్ అంకులు he saw that police were coming to arrest me. He pushed me into his car. He literally pushed me. నాకేం దెబ్బలు తగలేదు, బట్ హీ పుష్డ్ మీ అవుట్ ఆఫ్ దట్ గ్రౌండ్. పెంటగాన్ దాన్ని ఏమంటారంటే పొటికన్నా ఏదో పేరు, గ్రౌండ్ పేరు, జస్ట్ బై ద సైడ్ ఆఫ్ పెంటగాన్. పెంటగాన్ ఈజ్ ఏ పోర్ట్ లైక్. పెంటగాన్ వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు ఆ సందర్భంలో తప్పితే. సో అదొక సంఘటన, విచిత్రమైన సంఘటన. లక్కీలీ ఐ ఎస్కేప్డ్ ద అరెస్ట్, బట్ దట్ రిమైన్డ్. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ గారు షాట్ డెడ్ ఇన్ మెంఫిస్, టెన్నెసీ ఒకరోజు సాయంత్రం పూట. ఆ తర్వాత నేను ఆ ఇన్స్టిట్యూట్లోంచి ఒక పిహెచ్డీకి యూనివర్సిటీ ఆఫ్ ఐయోవా వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను. దే ఇన్వైటెడ్ మీ. సో ఐ వెంట్ దేర్ ఫర్ పిహెచ్డీ. ఆ పిహెచ్డీ చేస్తున్నప్పుడు కాకాని వెంకట గారు నాకు హీ రోట్ ఇన్ హిజ్ ఓన్ గ్రీన్ ఇంక్ పెన్తో లెటర్ రాశాడు. నువ్వు వచ్చేయాలి, వచ్చి రాజకీయాల్లో చేరాలి, ఇక్కడ నా దగ్గర యంగ్ పీపుల్ ఎవరు లేరు, నువ్వు చేరాలని నన్ను స్టార్ట్ ఇమ్మీడియట్లీ అన్నారా, రమ్మని రాశాడు. అయితే అప్పుడు మా మిస్సెస్ నేను మాట్లాడుకుంటే ఏమిటంటే పిహెచ్డీ లాస్ట్ స్టేజ్లో ఉన్నా, థీసిస్ రాస్తున్నా, ఇది ఎటుకాని టైము, మరి తర్వాత అయినా చేరొచ్చు అని. అప్పుడు రాలా, తర్వాత వచ్చా అనుకోండి. ఇంకోటి ఏంటంటే అక్కడ విచిత్రమైన విషయం, సామాన్యంగా నో ఇండియన్ హ్యాస్ విల్ డూ దాట్. మై వైఫ్ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ హాస్పిటల్, యూనివర్సిటీ హాస్పిటల్. ఆల్ హెల్త్ ఈజ్ ఫ్రీ. షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ టు డెలివర్ బేబీ దేర్. ఐ డోంట్ వాంటెడ్ ఎ బేబీ టు బి డెలివర్డ్ ఇన్ అమెరికా. డెలివరీ కోసం అమెరికా వెళ్తున్నారు. నేను ఐ డిడ్ ద జస్ట్ ఆపోజిట్. డాక్టర్ హెస్ గివెన్ ఎ డేట్, ఆ లోపే ప్రయాణం చేయాలి మీరు చేస్తే, ఆ తర్వాత వీలు పడుతుంది. నేను ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ ద డెలివరీ బికాస్ ఆఫ్ బేబీ డెలివరీ. ఐ డోంట్ వాంటెడ్ ఎ బేబీ టు బి డెలివర్డ్ దేర్. సో ఐ హ్యాడ్ నో రిగ్రెట్స్. నార్ ది బేబీ బార్న్ ఆల్సో హ్యాడ్ నో రిగ్రెట్స్. She had now charted her own course. She goes to America by invite quite often now. సో ఆవిడ లెగసీ మీతో సంబంధం లేకుండానే ఆవిడ సపరేట్ లెగసీ her own. So she's an Indian and more Indian than anybody. So that is a different story actually. సో తర్వాత మీరు ఢిల్లీలో అడుగు పెట్టారు నేరుగా ఇండియా వచ్చిన తర్వాత? ఢిల్లీలో రాగానే ఏమైందంటే అప్పుడే పాపులేషన్ ప్రాబ్లం వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సివియర్ ప్రాబ్లం. హౌ టు రెగ్యులేట్ పాపులేషన్ పాలసీ మీద ఐ డిడ్ సమ్ వర్క్ ఇన్ అమెరికా. సమ్ వర్క్ అంటే మెయిన్లీ రీసెర్చ్. ఎట్లా, వాట్ ఈస్ ది హౌ పీపుల్ మేక్ డెసిషన్ అబౌట్ 1 చైల్డా 2 చైల్డా లేకపోతే 3 చైల్డా. అప్పుడు ఏంటంటే బాయ్ ప్రిఫరెన్స్ ఉండేది. And who makes the decision? Mother-in-law makes the decision, or husband makes the decision, or wife makes the decision. ఆ ప్రాసెస్ ఏమిటి అనేది రీసెర్చ్ చేయాలి. దానికి నేను ఐ వాజ్ రెస్పాన్సిబుల్. మెనీ అదర్స్ వర్ డూయింగ్ ఇట్.
I did some work in that, in formulating that దోయా తీన్ అని పాలసీ పేరు ఏంటంటే దోయా తీన్, ఇద్దరా ముగ్గురా అనేది. తర్వాత రెడ్ ట్రయాంగిల్ అని ఒకటి ఉండేది అప్పుడు ఆ టైంలో. రెడ్ ట్రయాంగిల్ అండ్ కొన్ని డెసిషన్స్, కండోమ్ నిరోధ్ని, తర్వాత క్యాఫ్టీరియా అప్రోచ్ అని, లూప్ అని, ఆ దాంట్లో ఐ ప్లేడ్ సమ్ రోల్ ఇన్ యాజ్ అ రీసెర్చర్. అట్లా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో నాకు కొంత పేరు వచ్చింది. ఫుడ్ ఫౌండేషన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫండింగ్ దట్ ప్రాజెక్ట్, ఫీల్డ్ రీసెర్చ్ డన్ ఇన్ హుగ్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఖన్నా డిస్ట్రిక్ట్ ఇన్ పంజాబ్. ఆ 2 జిల్లాల్లో జరిగింది. ఇక్కడిక్కడ వచ్చాము, మా ఊరు కూడా వెళ్ళాము యాజ్ ఎ రీసెర్చర్ ఫర్ స్టడీయింగ్ ద సేమ్ థింగ్. బట్ దోస్ 2 districts స్టడీ gone into the policy. ఆ పాలసీ చేస్తానికి హుగ్లీ స్టడీ అండ్ ఖన్నా స్టడీ దట్స్ దే ఆర్ నోన్ పంజాబ్. పంజాబ్. బేస్డ్ ఆన్ దట్ ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీస్ వర్ మేడ్ ఇన్ ఇండియా. అట్లా ఐ హ్యావ్ కమ్ టు బి నోన్ టు పీపుల్. అది పాపులేషన్ పాలసీ వాజ్ ద హైట్ ప్రయారిటీ ఏరియా అట్ దట్ టైమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1970. పంజాబ్ అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అది మిమ్మల్ని అడిగి తెలుసుకుంటే ప్రేక్షకులకి నాకు కూడా క్లారిటీ వస్తుంది. పంజాబ్ రేడియో, ఆల్ ఇండియా రేడియోలో సిక్కు మతానికి సంబంధించిన భక్తి గీతం ప్రసారం చేయాలనే సందిగ్ధంలో ఇందిరాగాంధీ గారితో మీరు. అది ఎట్లా జరిగిందంటే, కొన్ని విషయాలు ఎట్లా వస్తాయో అవకాశం అండి ఇది. సో ఐ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ వాజ్ అన్ అడ్వైజర్ టు దట్ మినిస్ట్రీ, ప్రసార సమాచార శాఖ ప్రసారం, for a short period. So she was taking a meeting. Akali Dal, Master Tara Singh has given a demands, 26 or 25 points, that unless union government fulfills those, he will not withdraw his agitation. So Indira Gandhi has sent that list of 25 people, 25 things to different ministries. See how we can accommodate. అది ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ పిసి చటర్జీ అతని పేరు. వీళ్ళంతా ఆల్రెడీ రిప్లైడ్, నో ఇట్స్ నాట్ పాసిబుల్, మనం ఇది ఒప్పుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు, కాబట్టి ఇవ్వటానికి వీలు లేదని చెప్పేసి ఆవిడ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్కి రిప్లై ఇచ్చేశారు. మతపరమైన అంశం కాబట్టి అవకాశం లేదని రాసేశారు. బట్ ఇందిరాగాంధీ వాట్ షీ డిడ్ వాజ్, షీ టుక్ ఏ లాస్ట్ మీటింగ్, దట్ వాజ్ ద ఫైనల్ మీటింగ్ అబౌట్ డెసిషన్కి ఆ డెసిషన్ తీసుకోవాలి, డెడ్ లైన్ పెట్టాడు. అందుకని షీ వాజ్ లిటరలీ హర్సెల్ఫ్ took the decision. She was a cabinet minister for information also. I.K. Gujral was the minister, but she was the cabinet minister. So I.K. Gujral asked me to come for that meeting. I was sitting in the back. I was youngest of that. ఆ మీటింగ్లో మీరే? ఆ మీటింగ్లో నేను వెనకమాల కూర్చున్నాను. I never met Indira Gandhi and she does not know me by name. So మీటింగ్ అందరూ అడుగుతుంది one by one, all the heads of departments. She was asking, what is your opinion about this song? Should we include or not? అని అడుగుతుంది. అందరూ అయిపోయింది, అందరూ ఎగిరిస్టే. సో షీ వాజ్ అబౌట్ టు ఫోల్డ్ ద ఫైల్ అండ్ గెటప్. ఎనీవన్ ఎల్స్ అంది, జస్ట్ క్యాజువల్గా, వెరీ క్యాజువల్గా. నేను పైనుంచి హెసిటేట్ చేస్తూ చేయెత్తాను. somebody there అని she asked me. So I got up. I said, I am from విజయవాడ. విజయవాడలో నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి భక్తి ఇదేమిటంటే సుప్రభాత్ అనే ప్రోగ్రాం వస్తుంది. విజయవాడలో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉన్నారు, అందరూ లైక్ చేస్తారు, ఎవరో వ్యతిరేకించలేదు. ఈ సుప్రభాతం అనేది ఒకటి ఏంటంటే ఎవరు వ్యతిరేకించలేదు. రెండోది ఏంటంటే రేడియో ప్రాంతాల వైజ్గా రేడియోలు పెట్టడం వల్ల ఉద్దేశం ఏమిటి? ప్రాంతీయ ప్రజలకు అవకాశం ఇస్తున్నాయి కదా, కల్చర్ని ప్రమోట్ చేయాలి కదా. మరి ఎట్లా ప్రమోట్ చేస్తారు? మీరు ఎవరిని వద్దు, నీ లాంగ్వేజ్ వాళ్ళు వద్దంటే మరి రేడియో ఎందుకు? అక్కడ ప్రాంతీయ కల్చర్ని
ప్రతిబింబింప చేయాలి కదా. రేడియో ఉద్దేశం ఏమిటి? మరి అది చేయకుండా మీరు వద్దు పాట చెప్తానికి లేదంటే ఎట్లా? కాబట్టి నా అనుభవం ప్రకారం విజయవాడ రేడియో స్టేషన్ అద్భుతంగా కార్యక్రమాలు చేస్తుంది. వేరు భాష మతానికి సంబంధం లేకుండాను అన్ని మతాల వాళ్ళది చేస్తుంది. ఎవరూ వ్యతిరేకించలేదు, అందరూ లైక్ చేస్తారు. కాబట్టి రేడియో ప్రతిబింబింప చేయాలి. రేడియో ఉద్దేశం అదే. లేకపోతే ఇక్కడ రేడియో ఎందుకు అసలు? ఢిల్లీ నుంచే మీరు రేడియో ఒకటి చాలు కదా అని అన్నాను నేను. అంటే అందరూ నాయంకారం ఈడవడరా ఇట్లా మాట్లాడుతున్నాడు, మేము అందరూ వద్దంటే అని నన్ను కొద్దిగా వాళ్ళేమో వయసులో హేమాహేమీలు హేషభావంతో నన్ను చూస్తున్నారు. అప్పుడు మిసెస్ గాంధీ నోరు తెరిచి చూస్తుంది. యాక్చువల్గా ఐ మస్ట్ సే దాట్. చూసి అర్థం కాల ఏం చేయాలో. పివి కృష్ణమూర్తి అని ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోలో ఇంకో హెడ్. పీవీకే వాట్ డూ యూ సే, వాట్ హీ సేయింగ్, డూ యూ అగ్రీ విత్ హిమ్ అంది. ఎస్, I think what he said is right, that radio is to reflect the local culture అన్నాడు అతను. ఆ ప్రోగ్రామ్ ఉందని అలా, బట్ రిఫ్లెక్ట్ ద అప్పుడు అందరూ ఫైనల్లీ షీ చేంజ్ ద డెసిషన్. షీ సెడ్ ఎస్, వీ మస్ట్ అగ్రీ. గురుముఖి ఆ పాట పేరు లోపల వస్తుంది రాట్లా. దట్ ఈస్ ద 6th ఫ్లాగ్షిప్ సాంగ్. అది అద్భుతమైన సాంగ్. అది they all like it. Radio must do that. I was very strong about it. I was determined that must be pushed. ఎందుకంటే అసలు రేడియో ఉద్దేశం ఏమిటి? ప్రాంతీయ కల్చర్ని రిఫ్లెక్ట్ చేయాలి. లేకపోతే అసలు రేడియోలు ఎందుకు, ప్రాంతీయ రేడియోలు ఎందుకు అనేది భావం నాకు. సో అట్లా ఆవిడ నేను చెప్పిన ఐడియాని ఒప్పుకొని అందరిని ఒప్పించి, ఎస్, ఐ థింక్ హీ ఈజ్ రైట్. Otherwise, why we have so many AIR Kendras in India? Anandai. So everybody has agreed. So atla, that was a historical decision at that time. స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రలో ఆ తొలితరం మహనీయులు నాయకులతో మీకు పరిచయం ఉన్న వ్యక్తులు, వాళ్ళ ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? దాంట్లోకి వెళ్తే మనకి చాలా టైం పడుతుంది. మీరు ఇంకా వేరే అంటే క్లుప్తంగా అయితే ఏంటంటే, నేను ఆ లిస్టు చాలా పెద్దది. అయితే ముఖ్యంగా ప్రస్తుత సమస్యలకి లింక్డ్ నా ఎక్స్పీరియన్స్ ఇట్లా కలవటం ముఖ్యంగా మొట్టమొదటి వ్యక్తి అండి నాకు గుర్తొచ్చేది మొరార్జీ దేశాయ్. 1958 బెంగళూరు అవుట్స్కిట్స్లో హుగ్గనహల్లి అని ఒక రూరల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, తాలూకా హెడ్ క్వార్టర్ అయి ఉంటుంది. అది నాకు గుర్తురాట్లా. అక్కడ ఏదో ఆల్ ఇండియా వినోబా భావే గారిది ఆల్ ఇండియా హరిజన్ సర్వోదయ ట్రస్ట్ వాళ్ళు ఒక మీటింగ్, ఒక యూత్ క్యాంప్ పెట్టారు. అది మా ఫాదర్కి వచ్చింది ఆ లెటర్. వస్తే ఆయన నన్ను వై డోంట్ యు గో అని, నాకు నాన్నగారు స్వతంత్ర సమరయోధుడు, స్వతంత్ర సమరయోధుడు, ఆ రకంగా ఆయనకి ఈ వాజ్ ఇన్ టచ్ విత్ దట్ ఆర్గనైజేషన్. సో ఆయన నాకు 15 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళన్నాడు. 15 రూపాయలకి అప్పుడు నాకు ఫస్ట్ టైం ఐ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ విజయవాడ నా పరిధి. సో రైల్వే స్టేషన్లో నాకు అన్ని నిక్కర్లే, ప్యాంట్ కార్డు లేదు నాకు అప్పుడు. ప్యాంటు విజయవాడ స్టేషన్లో 2 రూపాయలకో 3 రూపాయలకో కొనుక్కుని వెళ్ళాను నేను. దానికి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వాజ్ మొరార్జీ దేశాయ్. ఆయన వచ్చాడు. అక్కడ వచ్చిన వాళ్ళంతా నెక్స్ట్ 5 yearsలో స్టేట్ లీడర్స్ అయ్యారు ఎక్కువ మంది, ఆ యూత్ అంతా. నేను కూడా వాజ్ పార్ట్ ఆఫ్ దాట్. అఫ్ కోర్స్ ఐ నాట్ బికమ్ ఎ లీడర్, ఐ నెవర్ ట్రై టు డూ దాట్. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ దే ఆర్ ఆల్ టేకింగ్ హిజ్ బయోగ్రఫీ. ఏదో పుస్తకం ఉంది, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ మీన్. నాకు అది కూడా నాకు అనుభవం లేదు. ఏంటో సంతకాలు తీసుకుంటున్నారు ఏంటని చూస్తే వాళ్ళు ఏదో చిన్న పుస్తకం ఇచ్చి ఆయన సంతకం చేస్తున్నాడు. నేను వెళ్ళాను చివరిలో, నా దగ్గర పుస్తకం లేదు, న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ పెట్టాను ఆయన ముందు. ఆయన ఏం చేశాడంటే ఇలా పట్టుకుని, నో ఐ డోంట్ సైన్ ఫర్ యూ అన్నాడు. వెరీ కరెక్ట్. ఐ వాజ్ అఫ్రైడ్, స్కేర్డ్. ఐఎమ్ ఎన్ యంగ్ మ్యాన్ ఫ్రమ్ మై విలేజ్. ఏంట్రా ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఇట్లా అన్నాడు అనుకుని వెనక్కి తిరిగి ఇట్లా వెళ్ళబోతున్నాను. ఆయన చూడండి, దిస్ ఈజ్ వేర్
హీ ఇంప్రెస్డ్ మీ యాజ్ అ ట్రూ లీడర్ ఈజ్ మొరార్జీ దేశాయ్. ఎట్లాగంటే నేను ఎందుకు సైన్ చేయను తెలుసా అన్నాడు. నేను తెలియదు నాకు, అట్లా చూశాను. యు ఆర్ నాట్ వెరీ ఖాదీ. ఐ వాజ్ స్టన్డ్. సో మీరు ఐ వాజ్ వెరీ ఖాదీ, మై షర్ట్ వాజ్ ఖాదీ. మా ఇంట్లో అందరూ ఖాదీయే, 24 hours ఆల్ ది టైమ్ ఖాదీ. దుప్పట్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాజ్ ఖాదీ. బట్ దట్ డే I don't have a pant, so I bought a pant in Vijayawada railway station. Polyester. Some pant, I don't know what pant it was. He has noticed that. See how he noticed that. There was hardly any few seconds. In few seconds he noticed what I was wearing. And he talked to me so nicely. ఎంత హార్ష్గా మాట్లాడాడో, నేను చేయలేను అన్నాడు. అంత పొలైట్గా నాతో నువ్వు ఖాదీ, యూ వేర్ ఖాదీ, యూ షుడ్ వేర్ ఖాదీ అని చాలా భుజమే చేసి మాట్లాడాడండి. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అబౌట్ హిమ్. బట్ దట్ ఈస్ హౌ యూ మేక్ పీపుల్ కన్విన్స్ ఎ డెసిషన్. హౌ హార్డ్ హీ వాజ్, బట్ సాఫ్ట్ హీ వాజ్ ఇన్ హిజ్ కన్వేయింగ్ హిజ్ కన్విన్సింగ్ పీపుల్. That appealed me a lot. That was the first leader that I ever met. Second ఏంటంటే 1960 I went to Delhi along with Kakani Venkatatnam by train, second class. That night, where the most sought after place in Delhi today is it's called exhibition ground. That's called trade fair. Now it's called trade fair. అది జంగిల్ at that time. It was a jungle. సుప్రీంకోర్టు అనమాల, ప్రగతి మైదాన్ అంటారు దాన్ని సుప్రీంకోర్టు అనమాల. అది దాన్ని అక్కడ టెంట్స్ వేశారు. టెంట్స్ వేసి వీ గేవ్ 1 tent to us. ఆంధ్ర నుంచి 7 వచ్చారు. అప్పుడు కాకాని వెంకయ్య గారు లీడర్ ఫర్ దట్ టీమ్. ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో స్నేక్ వచ్చింది ఆ టెంట్కి ఆ రాత్రి. మమ్మల్ని దే షిఫ్టెడ్ అస్ టు ఎంపీస్ క్వార్టర్. నెక్స్ట్ డే మార్నింగ్ జవహర్లాల్ నెహ్రూ arrived and he got down. As soon as he got down, he was shouting. The impression of us about Jawaharlal Nehru was he was a soft man, he was a gentle person. Who has cut the trees? How many trees were cut? Who has given the permission? 3 sentences I remembered. He was shouting, literally. Very angry. Very angry. అప్పుడు ట్రీ కటింగ్ ఇస్ వై హీ వాజ్ యాంగ్రీ అనేది అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు వరకు నాకు ఐ డెంట్ అండర్స్టాండ్ దట్. బట్ పాయింట్ ఈజ్ హీ కేమ్ వేర్ దెన్ వన్ లేడీ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వై దే హ్యావ్ టు కట్ ద ట్రీస్. ద ఆంధ్ర టీమ్ వర్ దేర్, వేర్ ఆర్ దే అని మమ్మల్ని లైన్లో నిలబెట్టారు. ఐ వాజ్ ద షార్టెస్ట్ ఇన్ దట్ లైన్. ఈ కేమ్ అండ్ పుట్ హిజ్ హ్యాండ్ ఆన్ మీ. యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ బాయ్ అన్నట్టున్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అన్నాను. యూ డింట్ ఆస్క్ మై నేమ్ ఆర్ ఎనీథింగ్. ఐ డింట్ టెల్ మై నేమ్ ఆల్సో. As soon as I said I am doing my master's degree, you should never look for a government job. అని passed on. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగానికి నువ్వు చదువుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నం దానికోసం చదువు దానికోసం కాదని ఆయన అభిప్రాయం. అప్పుడు నాకు అర్థం కాల. 2 months అర్థం కాల, 3 నెలలు అర్థం కాల, 4వ నెలలో అర్థమైంది ఆయన మాటలు ఏమన్నాడో. ఐ వాజ్ స్టన్డ్. ఇదేంటిరా అందరూ ఉద్యోగం కోసం చదువుతున్నాము, ఉద్యోగం కోసం నేను ఢిల్లీ వచ్చాను, ఇట్లా అన్నాడు ఏంటని. అప్పుడు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ద లాజిక్. నా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇట్స్ ఎ మౌంటింగ్. ప్రతి సంవత్సరం అది డబల్ అవుతుందా అనిపించే రకంగా ఉంది. అది లీడర్స్ ఏమో ఈ సంవత్సరం 10 లక్షలు ఇస్తున్నాము, 20 లక్షలు ఇస్తున్నాము, 60 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. ఎక్కడ కనపడవు. అసలు దాని మూల కారణం ఏమిటో తెలుసుకో ఈ లీడర్స్ ఎవరో ప్రయత్నించలేదు. ఆ నెహ్రూ గారు అన్నదానికి అది మూల కారణం ఆయన అప్పుడే గమనించాడు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈ చదివే వాళ్ళంతా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకుండా దేశానికి ఏ విధంగా సేవ చేయొచ్చు అనేది ఆలోచించాలి. దేశానికి సేవ చేయడానికి అనేక విధాలుగా చేయొచ్చు. ఆ విధాలను తెలుసుకోవాలి. ప్రజలకు ఏ విధంగా, సమాజానికి ఏ విధంగా వాళ్ళ సమాజానికి ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవాలి వాళ్ళు. అది తెలుసుకోకుండా ఈ ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అది దాని గురించి మనం తెలియజేయాలనేది నెహ్రూ గారి ఆలోచన. ఇప్పుడు లీడర్స్ అంతా ఏమిటి, ఉద్యోగాలు ఇస్తాము నీకు,
ఆపోజిట్ అని వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఇవ్వటం కష్టం, ఇవ్వాలనుకున్నా కానీ నిజంగా వాళ్ళు ఇవ్వాలనుకున్నా కానీ కష్టం, ఇవ్వలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. అయినా కానీ 20 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం ఈ సంవత్సరం అని అంటున్నారు. ఇది మూలాల్లోకి వెళ్లకుండా, ఆలోచించకుండా చెప్పే ఒట్టొట్టి మాటలు. ఆ తర్వాత 1962లో ఎంఏ అయిపోయింది. నేను ఢిల్లీ వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ప్రభుత్వ ఉద్యోగానికి కాదు. భారత్ సేవా సమాజ్లో చైనా వారు వాజ్ అబౌట్ టు అన్ఫోల్డ్. దాంట్లో వాలంటీర్గా కావాలని వస్తే వాలంటీర్గా అవడానికి కోసం వెళ్ళాను నేను. వెళితే ఒక కోటపన్నయ్య గారు అని ఒక ఎంపీ గారు రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్ వాళ్ళు కొన్నాళ్ళు ఓపెన్ చేస్తారు, కొన్ని రోజులు ఓపెన్ చేస్తారు. అది డిసెంబర్ మంత్. అది నన్ను చూడాలి, నువ్వు వెళ్ళి చూడు అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. ఇది అరౌండ్ 8:30 మార్నింగ్. ఐ వాజ్ అలోన్. విజయవాడ డ్రెస్ నాది. విజయవాడ డ్రెస్కి ఒక మోడల్, ఆ రోజుల్లో ఏంటి 2 గుండెలు ఉండవు పైన, హాఫ్ షర్టు. ఢిల్లీ చలి బెజవాడ మోడల్, గుండీలు తీసి మోడల్. గుండెలు తీసే విజయవాడ కాదు, గుండీలు తీసేది. సో ఆయన, నేను ఇట్లా వెళ్ళాను, నుంచున్నాను. నా ఎదురుగా ఒక పెద్ద అజానుభావుడు వచ్చి నుంచున్నాడు. ఐ వాజ్ స్టన్డ్. అసలు మాటలు రాలా నాకు. ఆయన ఎవరా అంటే వైట్ బాగా పెట్టుకుని సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన ఫోటోలు చూశాను కానీ ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన ఎప్పుడు కలవలా, నాకు అసలు ఊహే లేదు. స్టన్డ్ అనమాట అండి. నా ఎదురుగా నుంచి, నువ్వు ఆర్ యూ ఇన్ ఆంధ్ర అని ఇంగ్లీష్లో అన్నాడు ముందు. తర్వాత వేస్తాను కానీ తెలుగులోకి వచ్చాడు. తెలుగులోకి వచ్చి సుమతి శతకంలో ఒక పద్యం పాడగలవా అన్నాడు. పాడగలవా కాదు, పాడన్నాడు. నాకు మాట రాలా అసలు. 3-4 సెకండ్స్ చూసి ఇంకో శతకం పేరు చెప్పాడు. వేమన శతకం గురించి, వేమన శతకంలో పాడగలదు అన్నాడు. రాలా. అప్పుడు హీ మేడ్ ఏ కామెంట్. దట్ కామెంట్ హ్యాస్ గాట్ ఇన్ టు మై మైండ్ ఈవెన్ టుడే. ఇట్ హ్యాస్ షేప్డ్ మై ఫ్యూచర్. ఎట్లాగంటే, అరే విద్య ఇందుకా, విజ్డమ్ లేకుండా అసలు మీరు ఒక్క పద్యం చదవలేకపోయావంటే నువ్వు విద్య ఎంత దిగజారిపోయింది అని అన్నాడండి. ఇది ఎప్పుడు 1962లో. దాట్ హ్యాస్ మేడ్ మీ టు స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ టు డూ దట్ కైండ్ ఆఫ్. ఈవెన్ టుడే ఐఎమ్ పర్సూయింగ్ దట్ పాయింట్ దట్ రాధాకృష్ణ హ్యాస్ మేడ్. ఆ సంఘటన ఇప్పటికీ మీరు ఆ ప్రభావం, దానికి సంబంధించిన వర్క్ చేస్తూనే ఉన్నారు. దట్ హ్యాస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ ఇంప్లికేషన్స్ టుడే. ఒకటేమిటంటే, విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగానికి డిగ్రీ కాదు. దట్ షుడ్ ఎన్హాన్స్ యువర్ మైండ్, యువర్ ఫ్యాకల్టీస్, యువర్ విజ్డమ్ అని. కానీ ఆ రకంగా ఆలోచించి సమాజానికి ఏమన్నా కృషి చేయాలి కానీ అనేది ఆయన దృక్పథం. సో అది కూడా పిల్లల దగ్గర నుంచి చేయాలి. పెద్ద అయిన తర్వాత చేయలేము. డిగ్రీ అయిన తర్వాత ఆ ఆలోచనలు కలగజేయలేము. చిన్నప్పటి నుంచి చేయాలి అని దృష్టితో 5-12 సంవత్సరాల వాళ్ళని నేను వాళ్ళకి ఈ ఒక లైబ్రరీ స్కూల్ అంటూ పెట్టి మా ఊర్లో ముదునూరులో కార్యక్రమం చేస్తున్నాను. మీ సొంత ఇంటిని లైబ్రరీ నుంచి కన్వర్ట్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. నా సొంతగా ఐ మైసెల్ఫ్ ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ ఉండి చేస్తున్నాను అనమాట అండి. ఇది ఈ ముగ్గురు మహానుభావులు అల్ని కలవటం వలన, ఈ కాకాని వెంకట గారి ప్రభావం నా మీద ఉండటం వలన ప్రజలకు ఏ విధంగా సేవ చేయవచ్చు అనేటువంటి భావం నాకు అప్పటి నుంచి 1951 నుంచి కూడా ఉంది. అది మా తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చిన ప్రభావం. ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను ముదునూరులో చేసే కార్యక్రమాలకి ఆధారం. థ్యాంక్ యూ.